హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి అక్క కిచెన్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మనం కిచెన్ క్లీన్ చేసుకోవాలి అన్నది పెద్ద టాస్క్ లాగా కదండి లేడీస్కి. ఆ టాస్క్ని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాను. బద్ధకం లేకుండా మనం హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడం ఎలా అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎప్పుడైనా మనము కిచెన్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటి, మార్నింగ్ పిల్లల్ని పంపిగానే మొదలు పెట్టేస్తూ ఉంటాం. లేదా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే వంట తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి కిచెన్లోటి అన్నీ తీసి గలాబెలా వేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఫస్ట్ మనము ఒక ప్లాన్ పెట్టుకొని ఇవాళ కుకింగ్ ఇది చేసుకుందాం, సింపుల్ ప్రాసెస్ అని చెప్పి దానికి ఏమేమి చేసుకోవాలనుకుంటున్నారో అవైతే చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే రైసు పచ్చడి చాలనుకున్నాను. పచ్చడి రైస్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత అప్పడాలు వేసుకుంటే సరిపోతుంది, చాలు. పెరిగేలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత చేద్దాంలే అనుకున్నాం అనుకోండి, అది అవ్వదండి. మనకి తలనొప్పి రావడం తప్ప దాంట్లో ఎలాంటి యూజ్ ఉండదు. ఈ విషయం నేను చాలాసార్లు ఫైండ్ అవుట్ చేసుకున్నాను. తర్వాతే నేను కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నానండి. ముందు అవి చేసి పెట్టుకుంటే తర్వాత ఎంతసేపు చేసినా మనకు టెన్షన్ ఉండదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు బయట నుంచి వచ్చి రైస్ పెట్టు అన్నారనుకోండి, అప్పుడు మనలో ఎక్కువ కంగారు పెరిగిపోతుంది. అదే ముందే రైస్ ప్రీ ప్లాన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆరాంగా వాళ్ళకి పెట్టేసేయచ్చు. కావాలంటే మనం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత తినేసేయచ్చు. అందుకని నేను ఎక్కువగా అలాగే చేస్తూ ఉంటానండి. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కమెంట్ చేయండి, ఓకేనా? నేనైతే మ్యాక్సిమం ఇలా చేస్తేనే కరెక్ట్ అని అయితే చెప్తానండి. ఇప్పుడు నేనైతే మొత్తం సామాన్లు తీసి పెట్టేసి కబోర్డ్స్ అయితే నీట్గా క్లాత్తో క్లీన్ చేసుకుంటానండి. ఎందుకో అండి తెలియదు కానీ అస్సలు ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా బొద్దింకలు అనేటివి వస్తున్నాయండి. వీటికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి నాకు. కబోర్డ్స్కి బొద్దింకలు ఎంత పెట్టినా అవేమి హిట్ ఏవేవి పెట్టినా కూడా బొద్దింకలు అయితే వదలడం లేదండి. అందుకనే మంత్లీ వన్స్ ఖచ్చితంగా డీప్ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేనైతే న్యూస్ పేపర్ అయితే వాడినండి. క్లాత్ రోల్స్ ఉంటాయి కదండి, షీట్స్, అవి బుక్ చేసుకున్నాను. అవే వాడతాను. అవి వాషబుల్ అండి. అవి కానీ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి బకెట్లో ఆరబెట్టుకున్నామంటే ఈజీగా ఆరిపోతాయి. తర్వాత మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని షీట్స్ వేసేసుకొని కబోర్డ్ సర్దేసుకోవచ్చు. ఇవి సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ తక్కువగా ఉన్నటువంటి సామాన్లు తీసేసి ఒక బౌల్స్లో వేసేసుకొని ఇవన్నీ కడిగి తుడుచుకొని ఇవన్నీ చేసుకునే చాలా టెన్షన్ అనిపిస్తుందండి. కాబట్టి మనం ముందు రైస్ చేసి పెట్టుకోవడం చాలా బెటర్ అని చెప్తాను. ఏదైనా, ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా, హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చినా మనకు టెన్షన్ ఉండదు. మనం ఆరాంగా పని చేసుకోవచ్చు. ఇప్పుడు నా కిచెన్ ఫుల్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి. కిచెన్ నీట్గా సర్దుకున్నానా లేదా, ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నాకైతే అన్ని స్టీల్ సామాన్లే ఉండేవండి. ఇప్పుడైతే నేను గ్లాస్ జార్స్ కొనుక్కున్నాను. నాకు ఎందుకో గ్లాస్ జార్స్ అంటే చాలా ఇష్టం. బట్ అవి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. బట్ ఫ్యూచర్లో ఇంకా పైనవి కూడా గ్లాస్ జార్సే కొనుక్కోవాలనుకుంటున్నాను. కానీ మీరు ఏది బెటర్ అనేది నాకు కొంచెం సజెస్ట్ చేయండి, ఓకేనా? ఇవన్నీ మా అత్తగారు కొన్న సామానే అండి. ఆమె కోసం గుర్తుగా ఇవన్నీ దాచుకున్నాను. స్టీల్ డబ్బాలు, బకెట్లు ఇవన్నీ కూడా. ఈ ప్లాస్టిక్ సామాను ఉంటాయి కదండి, ఇవి మాత్రం మనల్ని వదిలిపెట్టవండి. ఈ సామాన్లు ఇంకా 2 బ్యాగులు ఉన్నాయండి, కట్టేసి పైన పెట్టేశాను. ఈ మిక్సీలన్నీ ఒక కబోర్డ్లో అయితే దాచిపెట్టుకున్నాను. ఇక్కడ డైలీ వాడేవి ఉప్పు, కారం అవి ఉంటాయి కదండి. ఎవరైనా వచ్చినా కూడా మన ఇంట్లో రిస్క్ తీసుకోకూడదు. అందుకనేసి అవి ఒక స్టాండ్లో పెట్టేసి అక్కడ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉంటాను. ఇలా అయితే మొత్తం కిచెన్ అయితే నీట్గా సర్దేసుకున్నానండి. ఇప్పుడు నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? కిచెన్ క్లీన్ ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరూ గలీజ్గా పెట్టుకుంటామండి. కానీ ఒకరోజు చేసుకొని చూసుకుంటే ఆ మనసుకున్న ప్రశాంతత వేరండి. ఆ రోజు అన్నం కూడా తినాల్సిన అవసరం లేదు. అలా నా ఫీలింగ్ అయితే ఉంటుందండి. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా కిచెన్ టూర్ చేయాలా వద్దా? కిచెన్ ఓకే అక్క, ఆల్ సెట్ అంటారా? ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? అది కూడా ఒక్కసారి నాకు సజెషన్స్ ఇవ్వండి, ఓకేనా? వీడియో మీ అందరికీ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింటుందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటా.